దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉండును. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, కీడు వచ్చునని భయం లేక నెమ్మదిగా ఉండును. ఈరోజు దేవుని బిడ్డలారా, నీతిగా యథార్థంగా భక్తితో విశ్వాసంతో ధైర్యంగా ముందుకు కొనసాగుతున్న మీరు ధైర్యంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ కీడు మీ మీదకు వచ్చినా మీరు నెమ్మదిగా ఉండాలి, భయం లేక. ఏ భయం మిమ్మల్ని ఆవరించవద్దు, ఏ దిగులు మీకు ఉండొద్దు. ఎందుకంటే మీ భారం అంతా దేవుడు నా మీద మోహమని దేవుడే సెలవిస్తున్నాడు కనుక మీకు ఎన్ని భారములున్నా ఎన్ని భయములున్నా వాటన్నిటినీ దేవుడి మీద మోపగలిగితే అనుదినము మీరు సేవించున్న మీ దేవుడు తప్పక మిమ్మల్ని రక్షించగలడు. అందుకని దావీదు కూడా తీసుకెళ్లి సింహపు భూమిలో పడవేసిన వీటిని బట్టి యథార్థంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడనేటువంటి ఒక నెపంతో సింహపు భూమిలో వేయగా సింహములు మరి భయంకరమైన పరిస్థితులు కీడు తన మీదకు వచ్చిన భయము లేక నెమ్మదిగా తను క్షేమంగా లోపల మరి భద్రంగా కాపాడబడి బయటికి రావడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీతిని అనుసరిస్తున్నావా? అనుదినం ఆయన వాక్యం వింటున్నావా? దైవికంగా నడుస్తున్నావా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె దేవాది దేవుడు నిన్ను కూడా కాచి కాపాడి భద్రపరిచి గొప్ప కార్యాన్ని పట్ల జరిగిస్తానని దేవాది దేవుడే వాక్కు ఇస్తూ ఉండగా ప్రతిదినము కూడా ఆత్మీయంగా బలపడుతూ ధైర్యంగా సిద్ధపడు. కీడు వచ్చినని భయం లేకుండా నీవు నెమ్మదిగా జీవించబోతున్నావు. దేవుడే నేను రక్షించబోతున్నాడు, దేవుడే నేను బాగుపరచబోతున్నాడు, దేవుడే నేను లేవనెత్తబోతుండగా ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థించేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు? ఈ వాక్కు వచనాలన్నీ పెట్టిన పట్ల నెమ్మదిగా సురక్షితంగా ఏ కీడు లేక ఏ భయము లేకుండా ధైర్యంగా నివసించినట్లుగా సహాయం చేయమని ఈ రోజు బాండేజ్ మ్యారేజ్ చేసుకున్న వారిని శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామాన్ని మనం తెలుసుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము.